అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని తెలుగువారి సామెత. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే పాత ప్రభుత్వం చేసిన మంచినంతా తుడిచేయడానికి ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం డిసెంబర్ 7ను పేరెంట్స్ టీచర్స్ డేగా ప్రకటించింది. సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవంగా పాటిస్తున్న విషయం మనకు తెలిసిందే. చంద్రబాబు డిసెంబర్ 7 రోజున పేరెంట్ టీచర్స్ డేగా ప్రకటించారు. 2 దినోత్సవాలలో ముఖ్యమైన విద్యార్థుల ప్రస్తావనే లేదు. అంటే ఇదంతా ఉద్యోగులు టీచర్లు నిర్వహిస్తున్న టీచర్స్ డే, కానీ అందులో కూడా ప్రధానంగా విద్యార్థులే పాల్గొంటారు. కానీ విద్యార్థి ఫోకస్ ఉన్నదా అంటే ఆలోచించుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి ఎత్తివేసింది. పిల్లలను పాఠశాలకు పంపించే తల్లుల ఖాతాలో పడాల్సిన డబ్బులు వేయటం లేదు. వసతి దీవెన ఎత్తివేశారు. కొత్త యూనిఫామ్లు ఊసే లేదు. గత ప్రభుత్వం పంపిణీ చేసిన ట్యాబులకు అవసరమైన సర్వీసింగ్ సౌకర్యం లేదు. అర్హులైన కొత్త విద్యార్థులకు ట్యాబులను ఇవ్వటం లేదు. టోఫెల్ శిక్షణ, బైజూస్ వంటి ఆధునిక ప్రయోగాలకు అర్థంతరంగా ఆపేశారు. విద్యార్థి లోకంలోనూ వారి తల్లిదండ్రుల్లోనూ వెల్లువెత్తిన నిరసన జ్వాలను చల్లార్చడానికి బాబు ప్రభుత్వం ఎప్పటిలాగే మాటలు చెప్పడం ప్రారంభించింది. 45,000 ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశాల్లో 1,20,00,000 మంది పాల్గొన్నారని ప్రభుత్వం చెబుతోంది. అంటే విద్యార్థులు చాలామంది ఎక్కువ సంఖ్యలో ఉంటారు కదా, వాళ్ళని కూడా లెక్కేసి ఉంటారు. సాధారణ పరిస్థితుల్లో ఇది అసాధారణ సంఘటనే. అయితే కూటమి ప్రభుత్వం అంత ముందు ప్రారంభించిన విద్యా విప్లవాన్ని సర్వనాశనం చేయడానికి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని ప్రజలందరూ గుర్తించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తించారు. చివరకు పిల్లలు కూడా గుర్తించారు. అందుకనే కూటమి నాయకులు చెబుతున్న మాటలు వెగటు కల్పిస్తున్నాయి. ప్రభుత్వము, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కలిసి కృషి చేస్తే పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందనటంలో సందేహం లేదు. చంద్రబాబు గారు చెప్పినట్లు విద్య ద్వారా పిల్లల భవిష్యత్తును, కుటుంబ భవిష్యత్తును, సమాజ గతిని సంపూర్ణంగా మార్చివేయచ్చు. కానీ చంద్రబాబు నాయుడు తన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ప్రభుత్వ విద్యారంగాన్ని నాశనం చేసి విద్యను ప్రైవేటు పరం చేశారు. ముఖ్యంగా పేదలు, బడుగులకు విద్య అందని పండుగ మార్చేశాడు. డాక్టర్ రాజశేఖర రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా పేద మధ్యతరగతి పిల్లలను ఇంజనీర్లు చేశాడు, డాక్టర్లను చేశాడు. వారి కుటుంబాలను పేదరికం కోరల నుంచి శాశ్వతంగా విముక్తం చేశాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి కంటే 4 అడుగులు ముందుకు వేసి ప్రాథమిక, సెకండరీ విద్యలో సమూలమైన మార్పులు చేశారు. మౌలిక సౌకర్యాలు మెరుగుపరిచారు. పేదలకు ఆధునిక విద్యను దరికి చేర్చాడు. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టి పేద పిల్లలకు అంతర్జాతీయ అవకాశాల ద్వారాలు తెరిచారు. ఈ కృషిలో సహకరించాల్సిన అధ్యాపకులు అంతగా సహకరించలేదు. అతిగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు కూడా కత్తి కట్టాడు. ప్రైవేటు విద్యా సంస్థల లాభాల మీద ప్రభావం పడటం వల్ల విద్యా మాఫియా విమర్శలు గుప్పించింది. అయితే పిల్లల తల్లిదండ్రులు జగన్ ప్రభుత్వం చేసిన మార్పులను మనస్ఫూర్తిగా స్వాగతించారు. ఇది కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నది. అందుకే టీచర్స్ పేరెంట్స్ అంటూ కళ్ళబొల్లి కబుర్లు చెబుతున్నదా అన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు గారు పాఠశాలల్లో మౌలిక సౌకర్యాల కల్పన పూర్తి చేస్తానని, డిజిటల్ ల్యాబ్లు, లైబ్రరీలను వచ్చే విద్యా సంవత్సరంలోపుగా పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఇది నిజంగా జరిగితే చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్ను మనస్ఫూర్తిగా అభినందించాల్సి. మాటలు కోటలు దాటుతాయి, చేతలు గడప దాటవనే తెలుగువారి సామెతను గుర్తు చేసుకోకుండా కూటమి నాయకులు వ్యవహరిస్తారని ఆశిద్దాం. నిజానికి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మొత్తం దేశంలోనే పాఠశాల విద్య అధ్వాన స్థితిలో ఉంది. దాన్ని కొంత జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనా కాలంలో కొంత మార్పులు చేర్పులు చేశారు. టీచర్లలో సగం మంది పాఠశాలకు రాకుండా ఎగ్గొడుతున్నారు. అందువల్లనే ఫింగర్ ప్రింట్స్ ద్వారా పాఠశాలకు టీచర్లు ఎప్పుడు వస్తున్నారు, వారి పాఠశాల నుంచి ఎప్పుడు వెళుతున్నారు అని నమోదు చేయాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదేశిస్తే టీచర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పాఠాలు చెప్పమంటే వారికి కోపం వచ్చింది. దేశంలో 5వ తరగతి చదివే పిల్లలు 2వ తరగతి పాఠాలు చదవలేకపోతున్నారు, లెక్కలు చేయలేకపోతున్నారు. దీని బాధ్యతను నేరుగా అధ్యాపకులే స్వీకరించాలి. వారిదే జవాబుదారీతనం. అంతర్జాతీయంగా 15 సంవత్సరాల వయసు పిల్లలు గణితం, సైన్స్, రీడింగ్ నైపుణ్యాలను బేరీజు వేస్తే 74 దేశాలలో ఇండియా 72వ స్థానంలో ఉంది. అయినా విశ్వగురు అంటూ డైలాగులు
మన మోడీ గారు చెప్తుంటారు, చంద్రబాబు నాయుడు గారు ఇక మాటలకి అద్దే ఉండదు, ఆయన మాటలు కోటలు దాటిపోతాయి. నిజానికి మన అధ్యాపకులు, రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకోవాల్సిన అంశం ఇది. ముఖ్యమంత్రులు, నాయకులు, విజనరీలు అయితే ఈ దౌర్భాగ్య పరిస్థితిని ఇండియాకు కాపాడవలసి ఉంది. కానీ అలా కాపాడుతున్నారా? పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తున్నదా? ప్రాథమిక విద్యలో అక్రాస్ ది స్టేట్స్, ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఏ రాష్ట్రంలో వెళ్ళినా గతంలో కంటే ప్రాథమిక విద్య నాణ్యత బాగా పలచనైపోయింది.